పిల్లలు, ఈరోజు మనం నెమ్మదిగా గెలిచిన తాబేలు అనే కథను ఒక కొత్త ట్విస్ట్తో తెలుసుకుందాం. ఒకప్పుడు పచ్చని చెట్లు, నదులు, పక్షుల కిలకిల రావాలతో నిండిన ఒక అందమైన అడవిలో తాబేలు మరియు కుందేలు నివసించేవి. కుందేలు చాలా వేగంగా పరిగెత్తేది. తన వేగం మీద చాలా గర్వంగా ఉండేది. తాబేలు మాత్రం నెమ్మదిగా నడిచేది. కాని అది చాలా స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేది. ఒకరోజు కుందేలు నవ్వుతూ అన్నది, తాబేలు, నువ్వు నడుస్తున్నావా నిల్చున్నావా కూడా అర్థం కావడంలేదు. నాతో పోటీ పడగలవా? అడవిలోని జంతువులన్నీ నవ్వాయి. తాబేలు చిరునవ్వుతో ఇలా చెప్పింది, వేగం ఒక్కటే విజయం కాదు కుందేలా, స్థిరంగా ముందుకు సాగడమే ముఖ్యం. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు అడవిలోని పెద్ద జింక, సరే, రేపు అడవిలో ఒక పందెం పెడదాం అని ప్రకటించింది. పందెం రోజొచ్చింది. అడవిలోని జంతువులన్నీ చప్పట్లు కొడుతూ పందెం మొదలైంది. కుందేలు ఒక్కసారిగా దూసుకెళ్ళింది. ఇది చాలా ఈజీ అని అనుకుంది. తాబేలు మాత్రం తన నడకను మార్చలేదు. నెమ్మదిగా, ఆగకుండా ముందుకు సాగింది. కొద్ది దూరం వెళ్ళాక కుందేలు వెనక్కి చూసింది. తాబేలు ఇంకా చాలా వెనకే ఉంది అని నవ్వుకుంది. అప్పుడే కొత్త ట్విస్ట్. నేను వేగంగా ఉన్నాను అని కుందేలనుకుంది. కాని గెలవాలంటే జాగ్రత్త కూడా అవసరం. అది ఆగలేదు, నిద్రపోలేదు. కాని మధ్యలో వచ్చే అందమైన దృశ్యాల దగ్గర ఆగుతూ, చూస్తూ సమయం వృధా చేసింది. ఇదే సమయంలో తాబేలు ఏమి చేసిందంటే, తన దారిని చూసుకుంటూ ఒకే వేగంతో, ఒకే ధ్యేయంతో ముందుకు సాగింది. వర్షం పడినా, సూర్యుడు మండినా తాబేలు ఆగలేదు. కొంతసేపటికి కుందేలు అలసిపోయింది. నేను వేగంగా ఉన్నాను, కాని మధ్యలో టైం వేస్ట్ చేశాను అని బాధపడింది. అప్పటికే తాబేలు ఫినిష్ లైన్ దగ్గరికి చేరుకుంది. చివరి అడుగులు, నెమ్మదిగా కాని నిశ్చయంగా. తాబేలు పందెంలో గెలిచింది. అడవి మొత్తం చప్పట్లతో మారుమోగింది. కుందేలు తలదించుకొని తాబేలు దగ్గరకు వచ్చి, నిన్ను తక్కువగా చూశాను, అది నా తప్పు అన్నది. తాబేలు చిరునవ్వుతో, వేగం మంచిదే, కాని స్థిరత్వం లేకపోతే విజయం దూరమే అని చెప్పింది. ఆ రోజునుంచి కుందేలు మారిపోయింది. వేగంతో పాటు క్రమశిక్షణను కూడా నేర్చుకుంది. తాబేలు మాత్రం అందరికీ ఒక గొప్ప పాఠం నేర్పింది. ఈ కథ చెప్పే నీతి, వేగం ఒక్కటి విజయం కాదు, స్థిరంగా, ఆగకుండా ముందుకు సాగితేనే నిజమైన విజయం సాధ్యం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.